హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో ఇవాళ టాపిక్ వచ్చేసి మనకి సెకండ్ పార్ట్. ఓకే, సార్ పారాబోలిక్ స్టాప్ అండ్ రివర్స్ కాన్సెప్ట్ మనం ఏదైతే అనుకుంటున్నామో, సో నిన్న ఇంట్రో ఇచ్చాను కదా, సో దానికి సెకండ్ పార్ట్ ఉంది. సో అది నేను ఇప్పుడు కంటిన్యూ చేస్తాను. సో బేసిక్గా స్టార్ట్ చేస్తున్న ముందు సో పారాబోలిక్ స్టాప్ అండ్ రివర్స్, ఓకే, ఇందులో మనం డిస్కస్ చేయబోయి పాయింట్స్ ఏంటనేది వేళ నేను కొంచెం ఇప్పుడు లైట్గా స్క్రిప్ట్ ప్రిపేర్ చేశాను. సో మనం ఏమనుకుంటున్నామంటే యాక్చువల్లీ సార్ పారాబోలిక్ సార్ ఉంది కదా, స్టాప్ అండ్ రివర్స్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఇండికేటర్ ఉందో, సో దాన్ని మనము మూవింగ్ యావరేజెస్ అంటే ఇది ఒక కాన్సెప్టే. ఇంకా వచ్చే రోజుల్లో అంటే కమింగ్ డేస్లో వేరే కాన్సెప్ట్స్ అంటే సార్తో మనం ఇచ్మోకుతో చేయొచ్చు, సార్ని మనము ఎంఏసిడితో చేయొచ్చు, అలాగా చాలా డిఫరెంట్ ఇండికేటర్స్ క్లబ్ చేసి యూజ్ చేసుకోవచ్చు అనమాట సార్ని. సో అవి తర్వాత చెప్తాను. సో ఇది మట్టికి ప్రస్తుతానికి స్పెసిఫిక్గా దీనికోసమే, ఓకేనా? ఎందుకంటే మూవింగ్ యావరేజెస్తో సార్ని యూజ్ చేసినప్పుడు మనకి ప్రాపర్గా ఎంట్రీ ఎగ్జిట్స్ అనేవి దొరుకుతున్నాయి కాబట్టి నేను ముందుగా ఇది చెప్తున్నాను అంతే. ఓకే, సో హౌ టు క్యాలిక్యులేట్ సార్, ఓకే, దానికి ఒక క్యాలిక్యులేషన్ అనేది ఉంది. యాక్చువల్గా అది మట్టికి మనకు అవసరం లేదు, ఎందుకంటే బేసిక్గా ఈ రోజుల్లో మనం స్కాల్పింగ్ చేసిన ఎంట్రాడేకి యూజ్ చేసినా సరే మనకి ప్రీడిఫైన్డ్ ఏదైతే ఒక ఇండికేటర్లో వాల్యూస్ ఉంటాయో అవి చాలు. ఓకే, సో ఆ క్యాలిక్యులేషన్ మెథడ్ అనేది తెలుసుకుంటే సరిపోతుంది తప్ప మనం మళ్ళీ డిఫరెంట్గా చేయాల్సిన అవసరం లేదు. బట్ మనం అయితే చేంజ్ చేసుకోవచ్చు, అది చేంజ్ వాల్యూ అయితే చేసుకోవచ్చు. నేను అది చూపిస్తాను. ఓకే, అండ్ నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకునేది మన సార్ ఇండికేటర్ అంటే ఏంటి. ఆల్రెడీ సార్ ఇండికేటర్ ఏంటనేది నేను చెప్పాను. అంటే ఏంటంటే మనకి ట్రెండింగ్ ఎన్వైరన్మెంట్లో అలాగే అది పాజిటివ్ బుల్లిష్ ట్రెండ్ అన్నా బేరిష్ ట్రెండ్ అన్నా ఆ ట్రెండ్లో మనం ఎక్కువగా యూజ్ చేసి దాని ద్వారా మనము ఎంట్రీ ఎప్పుడు ఎగ్జిట్ ఎప్పుడు అనేది ప్లాన్ చేసుకుంటే ఈ ఇండికేటర్ బాగా యూజ్ అవుతుంది అనమాట. సో బేసిక్గా ప్రాఫిట్ బుకింగ్ అవ్వచ్చు, లేకపోతే ట్రెండింగ్ మార్కెట్లో మనం ట్రావెల్ చేయడానికన్నా, అంటే ఒకప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కూడా సార్ని యాక్చువల్గా చార్ట్ మీద ప్లేస్ చేసుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది ఇంకా కంటిన్యూ చేయొచ్చా లేదా అనేది. ఓకే, సో బేసిక్గా అది నేను మీకు ఇప్పుడు చార్ట్లో ఇంకో 5 నిమిషాలు చూపిస్తాను. అండ్ వాట్ ఈజ్ సార్ స్ట్రాటజీ, అంటే అసలు స్ట్రాటజీ ఏంటి సార్ అంటే స్ట్రాటజీ అంటే బేసిక్గా ఒక ట్రేడర్ దాన్ని ఒక చార్ట్ మీద ప్లేస్ చేసినప్పుడు ఎక్కడ యూజ్ చేయగలడు, అలాగే సార్ వాల్యూస్ని ఎలా ఫాలో అవ్వగలడు. ఆ డాట్స్ అని చూపించాను కదా మీకు, ఆ డాట్స్ని పైన క్యాండిల్ పైన ఉన్నప్పుడు ఎలా చూడాలి, క్యాండిల్ కింద ఉన్నప్పుడు ఎలా చూడాలి, ఓకేనా? అంటే ఎంట్రీ ఎప్పుడు తీసుకోవాల్సి ఉంటుంది, షార్టింగ్ ఎప్పుడు తీసుకోవాల్సి ఉంటుంది, ప్రాఫిట్ బుకింగ్ ఎప్పుడు చేయాల్సి వస్తుంది అనేది ఒక స్ట్రాటజీ ఉంటుంది. సో ఆ స్ట్రాటజీ మనం చూస్తాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సార్ ఇండికేటర్ వర్తీ ఫర్ స్కాల్పర్స్. సో బేసిక్గా నేను స్కాల్పర్ని అలాగే ఇంట్రాడే చేస్తాము. సో బేసిక్గా ఏంటంటే మనము క్విక్గా ప్రాఫిట్ బుక్ చేద్దాం అనుకుంటాం, కానీ సార్ ఇండికేటర్ యాక్చువల్గా ట్రెండింగ్ మార్కెట్లో ఓకే అంటే ఆ రోజు వాలటాలిటీ ఉంది, బాగా బయింగ్ అన్నా జరిగింది లేకపోతే సెల్లింగ్ అన్నా జరిగింది, ఓకే ఫైన్, మనం రెండిట్లో ఏదో కాల్ తీసుకుంటే ఉంటుంది. బట్ సైడ్ వేస్ మార్కెట్లో ఉన్నప్పుడు మట్టికి అంటే రేంజ్ బౌండ్ ఉంది, మొన్న ఫ్రైడే ఆఫ్టర్నూన్ వర్స్ట్, అలాగే థర్స్డే కూడా మిడ్ మార్కెట్ మధ్యలో అంతా వరస్ట్. ఇంకా అంటే మనకి మార్కెట్లో వాలటాలిటీ ఉండదు, అంటే వాల్యూమ్ ఇవ్వడు, ఏ స్టాక్లో కానీ ఇండెక్స్లో కానీ వాల్యూమ్ ఉండదు, అప్పుడు వేస్ట్ అనమాట స్కాల్పర్స్కి. ఓకే, సో అది కూడా నేను చార్ట్ మీద చూపిస్తాను ఎక్కడెక్కడ ఎగ్జిట్ అవ్వాలనేది, వేస్ట్ అనేది మనం అంటే టైం వేస్ట్ చేసుకోగలం. అండ్ హౌ టు ట్రేడ్ యూజింగ్ సార్ స్ట్రాటజీ ఆన్ క్యాండిల్ స్టిక్స్ చార్ట్స్. ఓకే, ఇది మెయిన్ అనమాట, మెయిన్ కాన్సెప్ట్. సో ఇది కూడా మనము ఆలోచిస్తాము, అంటే ఇది కూడా చూద్దాము. బట్ నేను ఈ లాస్ట్ 5th పాయింట్ ఏదైతే ఉందో అది నేను రేపు అంటే ఐ మీన్ టు సే 3rd పార్ట్లో నేను మీకు డిస్కస్ చేస్తాను మూవింగ్ యావరేజెస్తో మెర్జ్ చేసి. ఓకే ఫ్రెండ్స్, సో ఇది కింద ఏదైతే నేను రాశానో ఇది ఏంటంటే బేసిక్గా మనకి ద పారాబోలిక్ సార్ ఇండికేటర్స్ యూజెస్ ద రీసెంట్ ఎక్స్ట్రీమ్ ప్రైస్ అనమాట. మెయిన్ ఎక్స్ట్రీమ్ ప్రైస్ ఏదైతే ఉంటుందో అంటే లాస్ట్ క్యాండిల్ యొక్క ఎక్స్ట్రీమ్ ప్రైస్, హైయెస్ట్ ప్రైస్ ఏదైతే ఉంటుందో విత్ అన్ యాక్సలరేషన్ ఫ్యాక్టర్, అంటే ఫాస్ట్ మూవింగ్ ఉంటుంది అనమాట. సో బేసిక్గా ఏంటంటే అందు గురించి చెప్పాను కదా, సో లాస్ట్ వాల్యూ ఏదైతే హైయెస్ట్ వాల్యూ ఉంటుందో దాన్ని తీసుకుంటాడనమాట. ఆ వాల్యూని తీసుకునే మనకి ఆ డాట్ అనేది మనకి క్యాండిల్ పైన ఉందా అంటే బేరిష్ ట్రెండ్లో ఉందా బుల్లిష్ ట్రెండ్లో ఉన్నది అనేది డిసైడ్ అవుతుంది. ఒకవేళ షార్టింగ్ జరిగితే ఆటోమేటిక్గా ఆ డాట్ అనేది కిందకు వస్తుంది, అది ఐ మీన్ సారీ క్యాండిల్ పైకి వెళ్ళిపోద్ది. అంటే అక్కడ రెడ్ క్యాండిల్ ఉందనమాట, ఒక 2 క్యాండిల్ రెడ్ పడ్డాయి అనుకోండి, ఆటోమేటిక్గా కింద ఉన్న డాట్ కాస్త పైకి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఈ ఈపీ ఏఎఫ్ అనేవి చాలా ఇంపార్టెంట్ వాల్యూస్ సార్ క్యాలిక్యులేషన్స్కి.
సో ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ యాజ్ ఫాలోస్. అప్ ట్రెండ్ ఉన్నప్పుడు సార్ ఎలా ఉంటుందంటే ప్రయర్ పిఏ అదే సార్ వాల్యూ ప్లస్ ప్రయర్ ఏఎఫ్ యాక్సలరేషన్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రయర్ ఎక్స్ట్రీమ్ ప్రైస్ మైనస్ ప్రయర్ సార్. ఓకే, ఈ వాల్యూస్ మనము క్యాండిల్ స్టిక్స్ దగ్గర నుంచి తీసుకుని క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు ఒక వాల్యూ వస్తుంది. సో బేసిక్గా మనం చేయక్కర్ లేకుండా మనకు టూల్స్ ఇచ్చారు కాబట్టి మనం యూజ్ చేసుకుందాం. ఓకేనా, నాకు మ్యాథ్స్ అంటేనే బేసిక్గా చిన్నప్పటి నుంచి చిరాకు, నేను ఇప్పుడు మళ్ళీ ఆ మ్యాథ్స్ జోలికి అసలు వెళ్ళను. ఓకే, సో డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు ఇంకొక ఫార్ములా ఇచ్చాడు. సో సేమ్ సార్ వాల్యూ ప్రయర్ సార్ వాల్యూ తీసుకుంటాడు మళ్ళీ. బట్ ఇక్కడ ఏం చేస్తాడంటే డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి మైనస్ చేస్తున్నాడు వీడు, నెగిటివ్ కాబట్టి వీడు సబ్ట్రాక్ట్ చేసి ప్రయర్ ఏఎఫ్ నుంచి సబ్ట్రాక్ట్ చేస్తున్నాడు. ఇక్కడ ఎడిషన్ చేశాడు పైన. సో ఆఫ్ ప్రయర్ సార్ మైనస్ ప్రయర్ ఈపీ ఎక్స్ట్రీమ్ ప్రైస్ నుంచి వీడు తీసేసాడు ప్రయర్ సార్ వాల్యూ నుంచి. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే ఇదిగోండి ఇక్కడ చూడండి కింద వేర్ ఎక్స్ట్రీమ్ ప్రైస్ ఈక్వల్స్ టు హైయెస్ట్ ప్లస్ హై ఆఫ్ ఫర్ ఎన్ అప్ ట్రెండ్. ఆ అప్ ట్రెండ్లో ఉన్న హైయెస్ట్ హైని తీసుకుంటున్నాడు. ఇక్కడ మీరు గమనిస్తే బేసిక్గా ఏంటంటే ఇక్కడ అన్నిటిలోనూ ఒకే లాజిక్ ఉంటుంది యాక్చువల్గా మనం గమనిస్తే. సో బేసిక్గా ఎంఏసిడి అవ్వచ్చు, స్టోకాస్టిక్ అవ్వచ్చు, ఆర్ఎస్ఏ అవ్వచ్చు, డౌ థియరీ అవ్వచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనకి అల్టిమేట్గా ప్రైస్ మీదే రిఫ్లెక్ట్ అవుతుంది, అంతే కదా. సో బయ్యర్స్ సెల్లర్స్ ఓకేనా, వీళ్ళ మీదే మనకి అంటే బేసిక్గా అల్టిమేట్గా అక్కడే ఉంటుంది, ప్రైస్ మీదే మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. సో హైయెస్ట్ హై ఫర్ ఎన్ అప్ ట్రెండ్ అండ్ లోయెస్ట్ లో ఫర్ ఏ డౌన్ ట్రెండ్, అంతే కదా. అప్డేటెడ్ ఈచ్ టైమ్ ఏ న్యూ ఎక్స్ట్రీమ్ ప్రైస్ ఈజ్ రీచ్డ్. ఒక ఎక్స్ట్రీమ్ ప్రైస్ అనేది డౌన్ ట్రెండ్లోనూ రీచ్ అవుతుంది, అప్ ట్రెండ్లోనూ రీచ్ అవుతుంది కదా. సో ఆ వాల్యూని మనకి ఈపీ ద్వారా మనకి మెన్షన్ చేస్తాడు అనమాట. సో ఏఎఫ్ అనేది యాక్సలరేషన్ ఫ్యాక్టర్ అనేది డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి మనం ఇప్పుడు చూస్తాము ఒక జస్ట్ 1 minute 0.02 ఉంటుంది. ఇంక్రీజింగ్ బై ఎవ్రీ క్యాండిల్ ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి, ఆ క్యాండిల్ ఎక్స్ట్రీమ్ ప్రైస్ మళ్ళీ తీసుకుని వాడు ఈ ఏఎఫ్ అనేది మళ్ళీ ఇంకొక 0.02 యాడ్ అవుతుంది అనమాట. ఓకేనా, ప్రతి దానికి యాడ్ అవుతుంది, ప్రతి క్యాండిల్ స్టిక్కి. ప్రతి టైం ఫ్రేమ్లో ప్రతి క్యాండిల్ స్టిక్ డిఫరెంట్గా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. 2 minutes ఒకలాగా, 5 minutes ఒకలాగా, 10 minutes ఒకలాగా, 15 minutes ఒకలాగా, అవర్లీ ఒకలాగా, డైలీ ఒకలాగా అలా ఉంటుంది అనమాట. అలాగే లాంగ్ టర్మ్ అంటే డైలీ, వీక్లీ, మంత్లీకి వెళ్ళేటప్పటికి ఇంకా చేంజెస్ ఉంటుంది. ఓకే, సో ఈచ్ టైమ్ ఏ న్యూ ఎక్స్ట్రీమ్ ప్రైస్ ఈజ్ రీచ్డ్ విత్ ఎ మ్యాక్సిమమ్ ఆఫ్ 0.2. సో ఇప్పుడు మనం అదే కదా మాట్లాడుకుంది. సో లెట్స్ గెట్ టు ఈ పాయింట్స్కి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ మనం క్యాలిక్యులేషన్ అనేది చూసాం, అది బేసిక్ థింగ్, దాని గురించి మీరు మర్చిపోండి, జస్ట్ చూపించాను అంతే. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మట్టికి దాని మీద డెప్త్ వెళ్ళాలనుకుంటే ఆ సార్ వాల్యూస్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, అది ఎలాగనేది ఇక్కడ చూపిస్తాను. సో ఇప్పుడు ఇక్కడ మనకి చార్ట్ ఉంది కదా. సో ఈ చార్ట్ మీద నేను ఇప్పుడు ఎక్కడున్నాను, డైలీ టైం ఫ్రేమ్ మీద జీ మీద ఉన్నాను కదా. సో ఈ జీలో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇదిగోండి ఎస్ అంటే యాడ్ స్టడీ, నాకు ఇక్కడ షార్ట్ కట్ కీ అనమాట. ఇది షేర్ ఖాన్లో ఈ పైవోట్ అంటే నేను జస్ట్ పీపీ అని టైప్ చేస్తున్నాను, ఇక్కడ సార్ అని ఉంటుంది చూడండి, ఇదిగోండి PSAR అని ఉంది కదా. సో మీరు కనుక జీరోదా యూజ్ చేసిన డిఫరెంట్ ఉన్నాయి కదా, ఏంజల్, మోతిలాల్ ఓస్వాల్, వాట్ నాట్, ఏ ప్లాట్ఫామ్లో అన్నా సరే సార్ అనేది డిఫాల్ట్ ఇస్తాడు టూల్, అది యూజ్ చేసుకోండి. ఇక్కడ సార్ సెలెక్ట్ చేశాను, చేయగానే ఇదిగోండి యాక్సలరేషన్ ఫ్యాక్టర్ అనేది ఉంది కదా ఏఎఫ్, అది ఎంత ఉంది వాల్యూ 0.02 ఉంది. బట్ కొంతమంది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉంటారు కదా, ఎవరైతే 20 years నుంచి 15 years నుంచి ట్రేడ్ చేస్తున్న వాళ్ళు, లేకపోతే బుక్స్ రాసిన వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా గజేతగాళ్ళు. సో వాళ్ళు యాక్చువల్గా రీసెంట్గా కొన్ని డాక్యుమెంట్స్లో నేను చూశాను, వాళ్ళు ఏం చెప్పారంటే 0.018 నుంచి 0.021 వరకు మనము ఇది చేంజ్ చేసుకోవచ్చు అంట. ఓకే, సో చేంజ్ చేసుకుంటే మనకి కొంచెం అంటే ఏంలా, ఇప్పుడు మీకు మూవింగ్ యావరేజెస్లో సింపుల్ మూవింగ్ యావరేజ్కి ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్కి డిఫరెన్స్ తెలుస్తుంది కదా. సింపుల్ మూవింగ్ యావరేజ్ అంటే స్లోగా ఉంటుంది కొంచెం, అంటే మనకి క్యాండిల్ స్టిక్కి దగ్గరగా ఉంటుంది అనమాట. ఫాస్ట్ మూవింగ్ యావరేజ్ కావాలనుకుంటే ఎక్స్పోనెన్షియల్ యాడ్ చేసుకుంటారు. ఓకేనా, అలాగే ఇక్కడ కూడా మనం వాల్యూస్ చేంజ్ చేసుకునే కొలదు ఆ డాట్స్ అనేవి మోస్ట్లీ క్యాండిల్ స్టిక్కి దగ్గరగా దూరంగా వెళ్తాయి అనమాట. ఓకేనా, సో నేను ఇప్పుడు దాకా అది ట్రై చేయలేదు, ఎందుకంటే నేను డిఫాల్ట్ వాల్యూస్ చాలు అనుకున్నాను. ఎందుకంటే నాకు కావాల్సింది ట్రెండ్ ఐడెంటిఫికేషన్ తప్ప మిగతా దానికి అవసరం లేదు. ఓకేనా, సో అండ్ కింద వాల్యూ ఏంటంటే యాక్సలరేషన్ ఎఫెక్ట్ మూవింగ్ యావరేజ్కి సంబంధించింది. సో అది మాన్యువల్గా అంటే బేసిక్గా ఏంటంటే అది చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, పైన యాక్సలరేషన్ ఫ్యాక్టర్ ఒకటే చేంజ్ చేయండి. ఓకే, మీకు కావాలి అనుకుంటే. ఓకే ఫ్రెండ్స్,
1 second. యా, సో నేను ఏం చేశానంటే ఇప్పుడు ఇక్కడ ఇది మీకోసం కనబడటానికి ఇవి థిక్నెస్ అనేది పెంచుతున్నాను. సో పెంచితే ఏమవుతుందంటే మీకు డాట్స్ అనేవి క్లియర్గా కనబడతాయి. ఓకేనా? సో అప్లై చేస్తున్నాను చూడండి. ఎస్, సో నేను అప్లై చేశాను కదా. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే చార్ట్ మీద మనము క్యాండిల్ స్టిక్స్ ఉన్నాయి. ఈ మూవింగ్ యావరేజ్ కూడా తీసేస్తాను. సో ఇప్పుడు మీకు క్యాండిల్ స్టిక్స్ పైన మనం ఏం ప్లేస్ చేసాము, సార్ వాల్యూ అనేది డిఫాల్ట్ వాల్యూ తీసుకుని ప్లేస్ చేసాం. అవును కదా? ఇక్కడికి ఫస్ట్ థింగ్ మీకు ఏమర్థమైందంటే, అంటే ఐ మీన్ టు సే మనకేం అర్థమైందంటే సార్ వాల్యూస్ మనము చార్ట్ మీద, క్యాండిల్ స్టిక్స్ చార్ట్ మీద ఏ టైం ఫ్రేమ్లో అన్నా మనము అపెండ్ చేయొచ్చు అనమాట. మనం అప్లై చేసుకోవచ్చు. సో అప్లై చేసిన తర్వాత మనకి ఫస్ట్ ఇమీడియట్గా కనపడేది ఏంటి, వాడు ఏం డిఫరెంట్గా ఏం ఆలోచించట్లా, బట్ మనకి ట్రెండ్ ఎటు ఉన్నది అనేది క్లియర్గా ఒకటి అయితే ఐడియా వస్తుంది. అది ఏంటి ఫస్ట్ నేను మీకు ఇక్కడే చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి డాట్స్ ఇక్కడ నుంచి ఇదిగోండి, ఇక్కడ ఉన్న డాట్ కాస్త ఇక్కడికి ఎందుకు వెళ్ళిపోయింది, ఇక్కడికి క్లియర్గా మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఇక్కడ. సో అంటే ఏమైంది, ఈ పార్ట్లో ఎప్పుడైతే సైడ్ వేస్ ఉందో, సైడ్ వేస్ తర్వాత డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. అవునా? వన్స్ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయిన తర్వాత మనం ఏమనుకున్నాము, ఎక్స్ట్రీమ్ ప్రైస్ అంటే ఈపీ, ఆ ఈపీ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఎప్పుడైతే కిందకి కట్ ఆఫ్ అయ్యాడో, ఓకే, ఈ వాల్యూ ఎక్స్ట్రీమ్ ప్రైస్ మారిందో ఆటోమేటిక్గా పైకి డాట్ అనేది వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు షార్ట్స్ ఉన్నాయి బాసు, సో ఇప్పుడు బయ్యింగ్ లేదు, షార్టింగ్ అనేది జరుగుతుంది మార్కెట్లో అని చెప్పి వాడు సింబాలిక్గా మనకు ఒక డాట్ ద్వారా వాడు చార్ట్ మీద మనకి చూపించాడు అనమాట. వాడే క్యాలిక్యులేట్ చేసి, ఓకే, మనం అప్లై చేసుకున్న టూల్ ద్వారా అప్పుడు మనకి ఇమీడియట్గా మనం ఏం చేయాలంటే ఫస్ట్ థింగ్ మనం బయ్యింగ్లో ఉంటే మనం ఆ బయ్యింగ్ ఆ లాంగ్ పొజిషన్ మనం ఎగ్జిట్ అవ్వాలి. ఓకే, సో దాని తర్వాత ఏం చేశాడు, వాడు కంటిన్యూ అవుతున్నాడు. చూసారు కదా ఇక్కడ ఈ డాట్స్ కంటిన్యూ అవుతున్నంతసేపు ఏమవుతుందంటే ఇప్పుడు ట్రెండ్ బేరిష్ ట్రెండ్లో ఉంది. బేర్స్ అనేవాళ్ళు అంటే షార్టర్స్ అనేవాళ్ళు షార్ట్ చేస్తున్నారు మార్కెట్ని. సో మారలా, ట్రెండ్ అంతా మారలా. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు గమనించారా, ఈ బిగ్ క్యాండిల్ ఏదైతే ఉందో వీడు ఆల్ ఆఫ్ ఎ సడన్ షార్ట్ అంటే ఒక కొలాప్స్ అనేది మార్కెట్లో జరిగింది. డైలీ క్యాండిల్లో మీకు ఆల్మోస్ట్ 10-15 రూపీస్ కాస్త, ఆల్మోస్ట్ రఫ్గా నేను ఇక్కడ చూస్తే సైడ్ 15 రూపీస్ పడిపోయింది. సో దాని తర్వాత మీకు చూస్తే డౌన్ ట్రెండే కంటిన్యూ అయింది. ఎక్కడా కూడా కింద గ్రీన్ డాట్ అనేది రాలా. మీరు చూస్తే గ్రీన్ డాట్ ఎక్కడైనా వచ్చిందా, ఇక్కడ రాలా. సో దాని తర్వాత గ్రీన్ డాట్ అనేది ఫస్ట్ గ్రీన్ డాట్ ఇక్కడ వచ్చింది. అవునా? ఇక్కడ ఎందుకు వచ్చింది అంటే ఫస్ట్ థింగ్ ఇదే కాన్సెప్ట్, ఇది మనం అర్థం చేసుకోవాలి. కానీ నేను మీకు థర్డ్ పార్ట్లో డీటెయిల్డ్గా చెప్తాను, ఎందుకంటే మూవింగ్ యావరేజ్ కూడా దీని మీద అప్లై చేస్తాం కాబట్టి మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ కంజెషన్ అంటానని చెప్పాను కదా చాలాసార్లు మీకు, బేసింగ్ అంటారు. కంజెషన్ అంటే ఒకే చోట క్యాండిల్స్ అనేవి గుమ్ముగూడిని అనుకోవచ్చేమో. ఓకే, ఒకే చోట సైడ్ బై సైడ్ ఎక్కువగా ఉంది, ఒక ట్రెండ్ అనేది లేదు. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే మనకి మూవీస్ దగ్గర ఒకే చోట ఒక 200 పీపుల్ కానీ అలాగా క్రౌడ్ మూగిపోయి ఒక్కసారి ఒక కౌంటర్ దగ్గర టికెట్లు తీసుకుంటే ఎలా ఉంటుంది, ద సేమ్ వే అక్కడ అందరూ కొట్టుకు చచ్చిపోతున్నారు అనమాట. సో ఆ కాన్సెప్ట్ అప్లై అయింది. బట్ ఒక లైన్ ఫామ్ అయినప్పుడైతే ప్రాపర్గా ఒక కౌంటర్ దగ్గర నుంచి అంటే ఒక ప్రాసెస్ ఉంటుంది, అంటే ఒక ట్రెండ్ ఉంటుంది కదా క్లియర్గా. అంటే క్లియర్గా ఓకే ఇంత టైంలో వీళ్ళు ఈ పాయింట్కి రీచ్ అవుతారు అనేది మనకు తెలుసు. ఈ టైంలో ఓకే వీడు నా ముందున్నోడు అక్కడికి వెళ్ళిపోతాడు, వీడు టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళిపోతాడు అనేది ఉంటుంది. బట్ ఒకే ప్లేస్లో కొట్టుకు చేస్తూ ఉంటే సో ఐ మీన్ అక్కడ ఎండ్ ఆఫ్ ద డే ఎవరికి వస్తుందో తెలియదు, ఎవరికి పోతుంది, అలా ఉంటుంది అనమాట ప్రాసెస్ ఇక్కడ. సో బేసిక్గా కంజెషన్ పార్ట్లో మనకి సార్ అనేది వర్క్ అవ్వదు. ఓకేనా? సైడ్ వేస్ ఇలా ఉన్నప్పుడు సార్ వాల్యూస్ అనేది తీసుకోకూడదు, అసలే డిసప్పాయింట్మెంట్ అనమాట. ఇంకా అక్కడ ఫేక్ ఎంట్రీస్ అనేవి, ఫేక్ సిగ్నల్స్ అనేవి మనకి ఎక్కువగా సార్ అనేది చూపిస్తుంది. సో ఆ పోర్షన్ మనం టచ్ చేయకూడదు. సో ఇక్కడ అది ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే నెక్స్ట్ మనకి ఎప్పుడైతే గ్రీన్ అనేది స్టార్ట్ అయిందో మీరు చూస్తే ఈ గ్రీన్ అనేది మనకి ఫస్ట్ ఓకే ఆ ఎంట్రీ ఎగ్జిట్స్ అనేవి నేను లాస్ట్ పార్ట్లో చెప్తాను. సో అందుగురించి నేను ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ చేయకుండా పాయింట్ టు పాయింట్ చెప్తున్నాను. ఎప్పుడైతే గ్రీన్గా మారిందో మనకి ఇంకొక ట్రెండ్ స్టార్ట్ అయింది ఇక్కడ. అవునా? బట్ ఇది అంత ఈజీ కాదు, ఇది చూపించినంత మనకి సింపుల్ కాదు. ఇక్కడే పేషెన్స్ కావాలి, ఎంతసేపు వెయిటింగ్ ఉంటుంది,
ఆ ట్రెండ్ ఎలా ఉంటుంది, అలాగే ఆ చార్ట్ అసలు ఎలా వర్క్ చేస్తుంది, ఆ చార్ట్ హయ్యర్ హైస్లో ఉందా లోవర్ లోస్లో ఉందా, ఇది ఎలా వర్కౌట్ అవుతుంది, అలాగే ఆ స్టాక్లో వాల్యూమ్ ఏమైనా నడుస్తుందా లేదా. సో కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ ఫ్యాక్టర్స్ని మనం కనుక బేస్ చేసుకుని వర్కౌట్ చేస్తే లాంగ్ టర్మ్ వర్కౌట్ అవుద్ది, షార్ట్ టర్మ్ వర్కౌట్ అవుద్ది. అలాగే స్కాల్పర్స్కి ఇంట్రాడే ప్లేయర్స్కి కూడా మనము ఈజీగా ఏ స్టాక్ అన్నా ఇండెక్స్ మీదన మనం వర్కౌట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో మీకు ఇక్కడ ట్రెండ్ ఎలా చేంజ్ అనేది అబ్జర్వ్ చేశారు కదా. ఫస్ట్ థింగ్ అదొక్కటి చాలు. ట్రెండ్ రెడ్ డాట్స్ నుంచి గ్రీన్ డాట్స్కి ఎలా మారింది, ఎంత టైం తీసుకుంది, అసలు ఎక్కడ చేంజ్ అవ్వాల్సి వచ్చింది, చేంజ్ అయిన తర్వాత మళ్ళీ అప్ ట్రెండ్ ఎంత క్విక్గా స్టార్ట్ అయ్యాడు, ఎన్ని డేస్ పట్టింది. ఇది ఒక్కొక్క క్యాండిల్ ఒక్కొక్క డే అనమాట. సో డైలీ టైం ఫ్రేమ్ కాబట్టి. ఓకే, సో చూసినంత ఈజీ కాదు, సింపుల్ కాదు. లాంగ్ టర్మ్ వాళ్ళకే ఈ చార్ట్ ఉపయోగపడుతుంది. ఇంట్రాడే ప్లేయర్స్కి చూస్తే ఇది కొంచెం ఈజీగా ఉంటుంది. బట్ నేను ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్కి నుంచి కిందకి వెళ్తాను, మనకు పిక్చర్ క్లియర్ కనబడిపోద్ది అనమాట మనకి. ఓకే, కానీ క్లియర్గా కనపడినా మనం చేయొచ్చు ట్రేడింగ్. దీన్ని యూజ్ చేసుకుని మనము 15 మినిట్స్లోకి వెళ్తాను, మరి 5 మినిట్స్లోకి వెళ్ళను. ఓకే, ఇప్పుడు చూడండి. సో ఇక్కడ నేను ఇంకా మూవింగ్ యావరేజెస్ అప్లై చేయలేదు, చూసారు కదా. మూవింగ్ యావరేజెస్ అప్లై చేయలేదు, నేను ఇంకా వాల్యూమ్ కూడా అప్లై చేయలేదు. ఓకే, వాల్యూమ్ అనేది లాస్ట్ ఫ్యాక్టర్, బట్ మూవింగ్ యావరేజెస్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చూడండి, జీలో మనకు అసలు ఎన్ని సిగ్నల్స్ వచ్చినాయి, ఇక్కడ ఎన్ని సిగ్నల్స్ వచ్చినాయి, ఎక్కడ తీసుకుంటాం అసలు కాల్. ఒకవేళ తీసుకున్నా మనం తీసుకునేటప్పటికే ఫస్ట్ క్యాండిల్ చాలా చాలా పైకి వెళ్ళిపోతుంది. సో సెకండ్ డాట్ దగ్గర ఒకవేళ ఎంట్రీ తీసుకున్నా కూడా మనకి వర్కౌట్ అవుతుందా అంటే మనకు తెలియదు. మోస్ట్లీ మనకి ఫేక్ సిగ్నల్సే కనబడుతున్నాయి ఇక్కడ నుంచి ఇలా చూస్తుంటే. బట్ మీలో మీకు క్వశ్చన్ ఈ పాటికి వచ్చేసి ఉంటుంది, ఎంతవరకు వర్కౌట్ అవుతుంది. అందు గురించి చూడండి, వాట్ ఈజ్ సార్ స్ట్రాటజీ అండ్ హౌ టు ఫాలో సార్ మనం చెప్పాం. రెడ్ డాట్స్ వచ్చినప్పుడు యాక్చువల్గా సెల్లింగ్ చేయమంటారు, గ్రీన్ డాట్స్ వచ్చినప్పుడు బయింగ్ చేయమంటారు. రెడ్ డాట్ నుంచి గ్రీన్ డాట్కి వచ్చినప్పుడు మనము షార్ట్ పొజిషన్ ఏదైతే ఉందో దాన్ని బుక్ చేసుకోవాలి. అలాగే గ్రీన్ డాట్ నుంచి రెడ్ డాట్కి ఎప్పుడైతే మారిపోయిందో అప్పుడు మనము లాంగ్ కాల్ అనేది బుక్ చేసుకోవాలి. అది బేసిక్గా ఉన్న ఇంట్రొడక్షన్ పార్టో లేకపోతే థియరీయో డిజైన్ చేసి పెట్టారు సార్ స్ట్రాటజీకి. ఓకేనా, బేసిక్ థింగ్ అది. బట్ అది కాదు కావాల్సింది. అది ఎక్కడ మనం బ్రౌజ్ చేసుకున్నా దొరుకుతుంది, ఎవరిని అడిగినా చెప్తాడు. అది కాదు, మనకి నిజంగా సార్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది, నిజంగా ఎంట్రీ తీసుకుంటే ఎక్కడ తీసుకోవచ్చు, ఒకవేళ తీసుకుంటే అది ఇంట్రాడేలో ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది మనకి ఇంపార్టెంట్ యాక్చువల్గా. సో ఈ సార్ ఇండికేటర్ వర్తి ఫర్ స్కాల్పర్స్. ఇందాక చెప్పాను కదా, సైడ్ వేస్ మార్కెట్లో రిజెక్ట్ చేసేయాలి, అసలు తీసుకోకూడదు, ఫేక్ సిగ్నల్సే ఎక్కువ ఉంటాయి, వర్స్ట్ అనమాట. ఓకే, అండ్ ఇప్పుడు నేను ఈ చార్ట్ని కొంచెం 30 డేస్లో పెట్టి, ఇది 1 డే కదా, 30 డేస్లో పెట్టి మీకు చూపిస్తాను. మీకు ఇప్పుడు కొంచెం అర్థమవుతుంది. ఓకే, మీరు ఇలా చూడండి ఒకసారి. 30 డేస్లో పెట్టాను కదా, మీకు ఇప్పుడు అప్పర్ ట్రెండ్ ఎలా అయింది, డౌన్ ట్రెండ్ ఎలా వస్తుందని తెలుస్తుంది కదా. అంటే లాంగ్ వ్యూలో మనం చూసినప్పుడు ఓకే నేను ఇక్కడ బై చేశానా, అయ్యో నేను ఇక్కడ సెల్ చేయాల్సింది అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది కదా. బట్ చార్ట్ అయిపోయిన తర్వాత మనం బ్యాక్ టెస్టింగ్ చేసుకుంటే మన మిస్టేక్స్ ఎలా కనపడతాయో, అలాగే అరే నేను ఇక్కడ వెయిట్ చేయాల్సింది, అనవసరంగా నేను యావరేజ్ చేశాను, ఎమోషన్తో నేను ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది ఎండ్ ఆఫ్ ద డే అనేది కూడా మనకు తెలుస్తుంది. అంటే మనకి ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నా కూడా అప్పుడు మనం డబ్బులు పెట్టడం వల్ల, మార్కెట్లో డబ్బులు ఉండటం వల్ల ఎమోషనల్గా మనం ఎగ్జిట్ అవుతాం. బట్ మీరు అనుకున్న స్ట్రాటజీ కరెక్టే, మీరు అనుకున్న ఎంట్రీ కరెక్టే, మీరు అనుకున్న చోట ఎగ్జిట్ అవుదాం అనుకున్నది కరెక్టే. బట్ మధ్యలో రివర్సల్స్ రావడం వల్ల మనము ప్రాపర్గా ట్రేడ్ చేయలేం. ఓకే, స్టాప్ లాస్ పెట్టినా కూడా స్టాప్ లాస్ తీసేస్తాం. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. లాస్ట్ అసలు ఒక 3 డేస్లో బేసిక్గా ఒక ట్రెండ్ కనుక మనం ఫాలో అయ్యి ఉంటే ఏమయ్యేదో చూద్దాం. ఓకేనా, ఇదే లాస్ట్ కాన్సెప్ట్ ఇవాళకి. సే మనం నిఫ్టీ తీసుకుందాం. ఓకేనా, ఇండెక్స్ మీద చూద్దాం, అసలు ఇండెక్స్ మీద ఎలా వర్కౌట్ అవుతుంది. నేను లాస్ట్ 3 డేస్ తీసుకుందాం. ఓకే, మూవింగ్ యావరేజెస్ మనం ప్లేస్ చేసిన తర్వాత ఇంకా బాగుంటుంది అనమాట, ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఇది ఏడే 29th. సో 29th ఆఫ్ నిఫ్టీ తీసుకుంటే సే మనకి వీడు క్లియర్గా ఏం చెప్పాడు, వీడు ఏం చెప్పాడు, పని చేస్తాను.
దీన్ని నేను స్నిప్పెట్ తీస్తాను. ఓకే, సో ఇప్పుడు మీరు ఈ వాట్ ఎవర్ ఈ చార్ట్ చూస్తే మీకు కొన్ని చోట్ల మనకి క్లియర్ కట్గా ఏం తెలుస్తుంది. ఫస్ట్ థింగ్ ఇదిగోండి, ఇక్కడ చూడండి, ఇక్కడ స్టార్టింగ్ ఫ్రమ్ 29th అనుకున్నాం కదా, ఇదిగోండి ఈ పాయింట్ అనుకోండి, నేను ఎక్కడైతే డ్రా చేశానో అక్కడ నుంచి పాయింట్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే సార్ అనేది మనకి ఏదో తీసుకొచ్చి చెప్పేది, ట్రెండ్ డౌన్ ఉందా, లాంగ్ ఉందా, షార్ట్ ఉందా అనేది క్లియర్గా చెప్తాడు. అంటే ఏంటి, సార్ ఈజ్ నథింగ్ బట్ మనకి లాంగా షార్టా అనేది మార్కెట్ చెప్తాడు అనమాట. ఓకే, సో బేసిక్గా అదొక్కటే మనకి గుర్తుపెట్టుకోండి. సో లాంగా షార్టా అంటే ఇక్కడ మీరు ఫస్ట్ నెక్స్ట్ థింగ్ ఇంపార్టెంట్ ఏంటి, లాంగ్ అంటే ఏంటి, మనకి లాంగ్ అంటే ఆబ్వియస్గా మనకి గ్రీన్. సో మనకి గ్రీన్ డాట్ వచ్చిందా లేదా, మీరు ఆ డాట్స్ని కూడా మనం చేంజ్ చేసుకోవడము రేపు చూపిస్తాను. అంటే లాస్ట్ పార్ట్లో ఆ ట్రేడింగ్ వ్యూలో అవ్వచ్చు, లేకపోతే మన షేర్ కాన్లో అవ్వచ్చు, నేను చూపిస్తాను. ఓకే, మీకు ఈజీగా ఉండడానికి. షార్ట్ అంటే రెడ్ అనుకుందాం కదా. సో అంటే ఇక్కడ ఏంటి, ఇది మీరు సమ్ థంబ్నెయిల్ థంబ్ రూల్ కింద మీరు మెంటల్గా ఫిక్స్ అయిపోండి. అంటే లాంగ్ అంటే గ్రీన్, షార్ట్ అంటే రెడ్ కదా. సో ఈ డాట్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఇమీడియట్గా రెడ్ డాట్ కనపడినప్పుడు లాంగ్లో ఉండకూడదు, గ్రీన్ డాట్ కనపడినప్పుడు షార్ట్లో ఉండకూడదు. ఓకే, ఇది మెంటల్గా ఫిక్స్ అవ్వాలి స్కాల్పర్స్, ముఖ్యంగా స్కాల్పర్స్ అయితే. ఓకే, ట్రెండింగ్ మార్కెట్లో నేను చెప్పేది. సో మనం ఇప్పుడు 5 minutes టైం ఫ్రేమ్లో ఉన్నాం, రెడ్ కనపడింది, మనం ఏం చేస్తాం, బేసిక్గా రెడ్ కనపడినప్పుడు షార్ట్ చేయాలి. సో షార్ట్ అక్కడ అవసరం లేదు, బట్ అట్లీస్ట్ లాంగ్లో అయితే ఉండకూడదు. సో ఫస్ట్ థింగ్ మనకు తెలిసింది ఏంటి, మార్కెట్ ఓపెన్ అయింది, మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ సెకండ్ క్యాండిల్ దగ్గర మనకి రెడ్ కనపడింది, రెడ్ క్యాండిల్ ఉంది, మనకి క్లియర్గా పైన రెడ్ డాట్ సార్ చూపించేశాడు, రెడ్ డాట్ మెన్షన్ చేశాడు. సెకండ్ది ఏంటి, నెక్స్ట్ డాట్ రెడ్ డాట్, అవునా. సో థర్డ్ డాట్, నేను ఇప్పుడు మీకు కాల్ చెప్పట్లా, జస్ట్ వ్యూ చెప్తున్నాను అంతే. అంటే మనము ఎటు ఉండాలి అనేది క్లియర్ కట్గా ఉంటుంది, మనం అది కరెక్ట్గా చేస్తున్నామా లేదా అనేది కూడా మనకు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మీరు చూస్తే నెక్స్ట్ డాట్స్ అన్ని మీ కళ్ళ ముందే కనబడుతున్నాయి. ఏమున్నాయి, అన్నీ ఆబ్వియస్గా రెడ్ డాట్స్ ఉన్నాయి. ఓకేనా, అంటే ట్రెండ్ ఎటు ఉంది, డౌన్ ట్రెండ్ ఉంది. ఎవరు ఎంటర్ అయ్యారు, బేర్స్ ఎంటర్ అయ్యారు. ఎవరు ఏం చేస్తున్నారు, ఆబ్వియస్గా పొద్దున్న లెగ్గానే ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు, ఆపరేటర్స్ వాళ్ళు ఆడుకుంటారు కాబట్టి వాళ్ళు సెల్ ఆర్డర్స్తో మనతో ఆడుకుంటున్నారు. నిఫ్టీ కిందకి వెళ్తుంది అంటే ఏంటి, నిఫ్టీ 50లో ఉన్న ఎవడో టాప్ 10-15 స్టాక్స్ కిందకి వెళ్తున్నాయి. ఆ స్టాక్స్ కూడా పట్టుకుని చేసుకోవచ్చు అనమాట. సో నిఫ్టీయే కాదు, ఈ స్టాక్స్ నిఫ్టీ కిందకి వెళ్తుందంటే ఆ 15 స్టాక్స్ని కూడా మనము కింద కొట్టుకోవచ్చు షార్టింగ్. సో ఇక్కడ షార్టింగ్ జరుగుతుంది, రెడ్ డాట్స్ ఉన్నాయి, క్లియర్ కట్గా బేరిష్ ట్రెండ్ మొదలైంది. సో కంటిన్యూటీ, ఎంతసేపు షార్ట్లు చేశారు, షార్ట్ షార్ట్ షార్ట్, ఇది చూడండి. సో ఇది ట్రెండింగ్ మార్కెట్ అంటాం. ఇక్కడ మనం షార్ట్ చేసినా కూడా మనకు నష్టం ఏం లేదు. ఎందుకు, ట్రెండ్ క్లియర్గా డౌన్ ట్రెండ్ ఉంది, దీని మీద పైవోట్ పాయింట్స్ అప్లై చేస్తే మీకు ఇంకా బెటర్గా వ్యూ ఉంటుంది. ఎందుకంటే ఆబ్వియస్గా పైవోట్ పాయింట్ని బ్రేక్ చేసి కిందకాడి సపోర్ట్ లెవెల్కి వస్తాడు. ఓకే, సిపిఆర్ కూడా అప్లై చేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. బట్ అవి వ్యూ కోసం, వ్యూ అయిపోయిన తర్వాత మన స్ట్రాటజీ. ఓకే, సో స్లోగా నేను అన్నీ చెప్తాను క్లబ్ చేసి కూడా, మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకండి. సారీ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తే. ఇదిగోండి ఈ ఏరియా ఉంది కదా, ఇక్కడ మనల్ని నాశనం చేసేస్తారనమాట. ఓకే, అంటే ఏం చేస్తారంటే సింపుల్గా ఇదిగోండి ఈ పాయింట్ ఏదైతే ఉందో, ఇదిగోండి ఈ పాయింట్ మనము ఎగ్జిట్ పాయింట్ అనమాట. ఇదే ఎగ్జిట్ పాయింట్ నేను చెప్పేది అది. ఓకే, సో అదే రేపు చెప్తాను ఎలా చేయొచ్చు అనేది. మనము ఈ లాస్ట్ రెడ్ డాట్ తర్వాత ఎవడొచ్చాడు, ఇక్కడ గ్రీన్ డాట్ వచ్చాడు. అంటే మనం ఏం చేయాలి, మనకాడు చెప్పేశాడు, బాసు నువ్వు ఎగ్జిట్ అయిపో, ఎందుకంటే ట్రెండ్ మారుతుంది అని చెప్పేసి క్లియర్గా చెప్పాడు. సో ఫస్ట్ డాట్ తర్వాత ఎగ్జిట్ అవ్వచ్చు, లేదు సెకండ్ డాట్ తర్వాత ఎగ్జిట్ అవ్వచ్చు, థర్డ్ డాట్ తర్వాత అన్నా క్లియర్ కట్గా ఎగ్జిట్ అయిపోవాలి. ఓకే, సో అంటే రెడ్ డాట్స్ నుంచి గ్రీన్ డాట్స్కి రాగానే మనం ఎగ్జిట్ ప్లాన్ చేసుకోవాలి, మనం ఒకవేళ షార్టింగ్లో ఉంటే. అలాగే ఇక్కడ మీరు ఇదిగోండి ఈ పోర్షన్ ఏదైతే ఉందో, ఈ రెడ్ డాట్స్ తర్వాత మీరు లాంగ్ వెళ్దాం అనుకుంటున్నారు, నిఫ్టీ
ఆల్రెడీ ఎంత పడింది కదా ఈవేళ, ఓకే నేను లాంగ్ వెళ్దాం అనుకుంటున్నాను. సార్ ఎప్పుడైతే నాకు గ్రీన్ చూపించాడో నేను లాంగ్ తీసుకుంటాను అనుకుంటారు. సో లాంగ్ అనేది ప్లాన్ చేసుకున్నారు. ఇక్కడ ఈ పోర్షన్లో లాంగ్ అనేది ప్లాన్ చేసుకున్నారు. సో ఫస్ట్ డాట్ సెకండ్ డాట్ తర్వాత ఎప్పుడో ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు మీరు కంటిన్యూ అనుకుంటున్నాను. సో మనము నేను ట్రేడ్ తీసుకున్నాను, నేను కంటిన్యూ చేస్తున్నాను. ఓకే నాకు అంతా బాగానే ఉంది. ఇదిగోండి వీడు ఇలా సైడ్ వేస్లో వెళ్ళాడు, మళ్ళీ కిందకు వచ్చాడు, ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చేసాడు. ఎక్కడి వరకు? ఈ పాయింట్ వరకు వచ్చేసాడు. సో ఈ పాయింట్ వరకు వచ్చాడు, బాగానే ఉంది. నాకు ఈ ఫస్ట్ రెడ్ కనపడింది. ఏది? ఫస్ట్ రెడ్ కనపడింది. ఓకే ఫస్ట్ రెడ్డే కదా, వీడు మళ్ళీ ఆ ఫస్ట్ రెడ్ నుంచి మళ్ళీ గ్రీన్ రెడ్ గ్రీన్ డాట్కి మారిపోతే మళ్ళీ ఏంటి పరిస్థితి అని చెప్పేసి నేను వెయిట్ చేశాను. బట్ సెకండ్ది పడింది, థర్డ్ది పడింది, నాకు కన్ఫర్మేషన్ వచ్చింది. అంటే ఏంటి, బాబా వీడు డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయ్యాడు, సార్ నాకు క్లియర్ కట్గా చెప్తుంది అని చెప్పేసి. అంటే స్టాప్ అండ్ రివర్సే కదా, PSAR అంటే పారాబోలిక్ స్టాప్ అండ్ రివర్స్. ఎక్కడికక్కడ అనమాట. డౌన్ ట్రెండ్లో స్టాప్ అండ్ రివర్స్, అప్ ట్రెండ్లో స్టాప్ అండ్ రివర్స్. సో ఒకసారి స్టాప్ చేసి రివర్స్ చేసుకోమని చెప్తున్నాడు అనమాట ట్రేడ్ని. అదైందా? సో నేను బైలో ఉన్నాను, బైలో బుక్ చేసుకుంటాను, బుక్ చేసుకుని సెల్ చేస్తాను. అది. బట్ ఇది ఓన్లీ ట్రెండింగ్ మార్కెట్లోనే వర్క్ అవుతుంది. ఒక స్టాక్ ట్రెండింగ్లో ఉంది, దాని మీద వర్కౌట్ అవుతుంది. ఇండెక్స్ ట్రెండింగ్లో ఉంది, దాని మీద వర్కౌట్ అవుతుంది. కమోడిటీలో క్రూడో, కాపరో, గోల్డో ట్రెండింగ్లో ఉంది, వర్కౌట్ అవుతుంది. ఫారెక్స్లో కరెన్సీ INR ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకే బట్ ట్రెండింగ్ ఉన్నప్పుడే వర్కౌట్ అవుతుంది. సైడ్ వేస్లో ఉన్నప్పుడు మన ఫండ్ మొత్తం లెగిసిపోతుంది. ఓకే ఇప్పుడు మీకు క్లియర్ కట్గా అర్థమైంది కదా. సో రేపు నేను మూవింగ్ యావరేజెస్ ప్లేస్ చేసి దీని మీదే మనం క్లియర్ కట్గా మాట్లాడుకుంటాం అనమాట. ఓకే సో ఇలాగా గనక మనకి ట్రెండ్ ఉంటే చాలా బాగుంటుంది. ట్రెండ్ లేకపోతే మటుకి మనకి ఇదిగోండి ఈ పోర్షన్స్ ఏదైతే ఉందో నేను ఇప్పుడు రఫ్గా ఒకసారి చూపిస్తాను. అవి డేంజరస్ పోర్షన్స్ అనమాట. ఇదిగోండి ఇలాంటి ప్లేసెస్లో మనకి ఇదిగోండి ఈ ప్లేసెస్లో మనకి ఫేక్ సిగ్నల్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఇదిగోండి ఈ పోర్షన్ ఫేక్ సిగ్నల్స్. సో ఈ ఫేక్ సిగ్నల్స్ కనుక జనరేట్ అయితే మనకి అక్కడ మనము ఎంట్రీ కానీ అసలు అక్కడ ప్లాన్ చేసుకోకూడదు. ట్రేడ్ అనేది లేదు, నో ట్రేడ్ జోన్ అనమాట అది. ఓకేనా, దాన్ని నో ట్రేడ్ అంటాం. ఇవన్నీ నో ట్రేడ్స్. మనం చూడగానే తెలిసిపోవాలి. ఎందుకు అనుకుంటున్నారు? ఒక 3 గ్రీన్ డాట్స్ వస్తాయి, వెంటనే 3 రెడ్ డాట్స్ వస్తాయి. అక్కడ మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. అక్కడే మనకి మూవింగ్ యావరేజ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఓకే ఇవన్నీ మీరు ఎగ్జాక్ట్గా కనుక మీరు ప్రాపర్గా కనుక చూసుకుంటే ప్రతి చార్ట్ మీద మీరు నేను చెప్పింది అప్లై చేసుకుంటే మీకు కనబడుతుంది. సైడ్ వేస్ మార్కెట్లో ఎందుకు రిస్క్ ఉంటుంది, ట్రెండింగ్ మార్కెట్లో ఎందుకు మనకి ప్రాపర్గా మనం ట్రేడ్ చేయగలుగుతాం అనేది. ఓకే ఫ్రెండ్స్, ఏదో చిన్నపిల్లల డయాగ్రామ్ గీసినట్టు గీసాను, సారీ. అండ్ ఇదే ఇవాళకి పార్ట్ 2లో. సో మనం ఫైనల్గా పార్ట్ 3లో ఎంట్రీ ఎగ్జిట్స్, మనం ప్రాఫిట్ బుకింగ్ ఎలా చేసుకోవచ్చు, ఓకే అలాగే టైం ఫ్రేమ్ ఎలాంటిది ఫాలో అవ్వచ్చు అనేది నేను చెప్తాను ఫ్రెండ్స్. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్.